అందరికీ నమస్తే అండి. చూడండి, మీ సిస్టర్ మీ ముందుకు వచ్చింది. షౌరీ సిస్టర్. ఒకటి బచ్చల కూర కర్రీ, ఇంకొకటేమో పాలకూర టమాటా, ఇంకొకటేమో క్యాలీఫ్లవర్ కర్రీ. ఇది మాత్రం జొన్న దోశ, అంటే జొన్న పిండి ప్లస్ పోతే మినపపిండి కలిపి చేశానండి. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉందండి. జొన్న పిండిలో మాత్రం హై ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మీ జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. గ్లూకోజ్ కాబట్టి షుగర్ పేషెంట్లు, డయాలసిస్, క్యాన్సర్ పేషెంట్లు ప్రతి ఒక్కరు తినాల్సినటువంటి ఈ జొన్న దోశ. అట్లాగే దీంట్లో మినపప్పు వేసానండి. మినపప్పులో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, వేరే గ్లూకోజ్ అలాంటిది ఏమి ఉండదు అండి, కాబట్టి తినొచ్చు. ఇంకోటి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. ఈ క్యాలీఫ్లవర్ కూడా చాలా మంచిదండి తింటే. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. అలాగే ఇది క్యాబేజీ, బ్రోకలీ అనే కుటుంబానికి చెందినటువంటిది ఈ క్యాలీఫ్లవర్. ఈ క్యాలీఫ్లవరు మనకి తింటే మన శరీరంలో ఉన్నటువంటి అబ్నార్మల్ కణాలు అంటే క్యాన్సర్ కణాలను చంపేటటువంటి గుణం ఉన్నటువంటిది ఈ క్యాలీఫ్లవర్. ఇంకొచ్చేసి పాలకూర, బచ్చల కూర, ఈ రెండు ఆకుకూరలేనండి. ఆకుకూరల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనం ఉంది. హై ఫైబర్ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాల పోషక విలువలు కలిగింది ఈ ఆకుకూర. మన జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. క్యాన్సర్ పేషెంట్ ప్రతిరోజు తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.